నమస్కారం. ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అసలైన రహస్యాలను డీకోడ్ చేయబోతున్నాం. ఒక నెరేటివ్లా సాగే ఈ ప్రయాణంలో బోరింగ్గా అనిపించే పాఠ్యపుస్తకాల థియరీలను తరగతి గదిలో రోజూ వాడుకునే ప్రాక్టికల్ టూల్స్గా ఎలా మార్చుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. నిజంగా చెప్పాలంటే ఇది ప్రతి ఉపాధ్యాయుడి చేతిలో తప్పకుండా ఉండాల్సిన ఒక అద్భుతమైన దిక్సూచి లాంటిది. అసలు ఈ సైకాలజీ అనే పదం ఎక్కడ్నించొచ్చిందో ఒకసారి చూద్దాం. ప్రాచీన గ్రీకు కాలంలోకి వెళ్తే తత్వవేత్తలు దీన్ని చాలా లోతుగా ఆత్మ యొక్క అధ్యయనంగా నిర్వచించారు. వాళ్ల ఉద్దేశంలో సైకి అంటే ఆత్మ, లోగస్ అంటే అధ్యయనం. అవును, ఈ మొత్తం ప్రయాణం మొదలైంది ఆ చిన్న ఆలోచన నుంచే. అధ్యాయం 1 మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయాణం. అయితే కాలానుగుణంగా ఈ రంగం ఎలా మారుతూ వచ్చిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కేవలం కంటికి కనిపించని ఆత్మతో మొదలై ఆ తర్వాత మనస్సు, ఆపై చేతన, చివరగా మనిషి ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రంగా ఇది అద్భుతంగా పరిణామం చెందింది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఒక తరగతి గదిలో విద్యార్థి ప్రవర్తన మాత్రమే మనం నేరుగా చూడగలిగేది, కొలవగలిగేది కదా. ఈ ప్రారంభ దశలోని ఆలోచనా విధానాలను సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనస్సును ఒక కార్ ఇంజిన్లాగా ఊహించుకోండి. సంరచనాత్మక వాదం లేదా స్ట్రక్చరలిజం అనేది ఆ ఇంజిన్లో ఏ భాగాలున్నాయో స్థిరంగా గుర్తిస్తుంది. కాని కార్యకారణవాదం లేదా ఫంక్షనలిజం ఆ భాగాలన్నీ కలిసి అసలా కార్ను ఎలా ముందుకు నడుపుతున్నాయా అన్నది విశ్లేషిస్తుంది. అదన్మాట అసలు తేడా. అధ్యాయం 2 మనస్సును అధ్యయనం చేసే పద్ధతులు. ఇక్కడే ప్రయోగాత్మక పద్ధతి లేదా ఎక్స్పెరిమెంటల్ మెథడ్ తెరపైకి వస్తుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఒక ఉపాధ్యాయుణ్ణి కేవలం పరిశీలకుడి స్థాయి నుంచి ఖచ్చితమైన తరగతి గది శాస్త్రవేత్త స్థాయికి మారుస్తుంది. దీని ద్వారా ఒక క్లాస్రూంలో ఏదైనా ఎందుకు జరుగుతుంది, దాని ఫలితమేంటి అనే విషయాలను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సైంటిఫిక్గా తెలుసుకోవచ్చు. మరి క్లాస్రూంలో వచ్చే సంక్లిష్టమైన సమస్యలను సాల్వ్ చేయాలంటే ఎలా? దానికి విద్యావేత్తలు ఒక పక్కా ప్రాసెస్ ఫాలో అవుతారు. సమస్యను గుర్తించడం దగ్గరనుంచి దాన్ని టెస్ట్ చేయడం, డేటా సేకరించడం, ఒక కంక్లూజన్కి రావడం వరకు. ఇది కేవలం గాలిలో ఊహల మీద ఆధారపడకుండా వాస్తవాలను నిరూపించే ఒక క్రమబద్ధమైన ప్రయాణం. ఈ నిర్మాణాత్మకమయ విధానాన్ని గమనిస్తే మీకే అర్థమవుతుంది. సమస్యను గుర్తించినప్పటినుంచి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే వరకు ఉన్న ప్రతి స్టెప్ ఎంత లాజికల్గా ఉంటుందో చూడండి. ఇది కేవలం మన నమ్మకాల మీద కాకుండా వాస్తవాలకు బలమైన శాస్త్రీయ ఆధారాన్ని ఇస్తుంది. అధ్యాయం 3 పెరుగుదల మరియు వికాసం. సరే, ఇప్పుడు ఈ కథలో ప్రధాన పాత్రలైన పిల్లల గురించి మాట్లాడుకుందాం. పెరుగుదల, వికాసం ఈ రెండు ఒకటేనా? అస్సలు కాదు. పెరుగుదల అనేది కేవలం శారీరకమైనది, మనం కొలవగలిగేది, ఒక నిర్దిష్ట వయస్సు రాగానే ఆగిపోయేది. కాని వికాసం అలా కాదు. ఇది జీవితకాలం సాగే అద్భుతమైన ప్రాసెస్. భౌతికంగా, మానసికంగా, సామాజికంగా ఒక వ్యక్తి సంపూర్ణంగా వికసించడం దీని స్పెషాలిటీ. ఈ శారీరక ఎదుగుదల వెనుక 2 అద్భుతమైన రూల్సున్నాయండోయ్. తల పైభాగం నుంచి కిందికి పాదాల వరకు సాగే ఎదుగుదలను శిరోపాధాభిముఖ వికాసం అంటారు. అలాగే మన శరీరం మధ్యభాగం నుంచి చేతులు, కాళ్ల వైపు విస్తరించే దానిని సమీప దూనస్థ వికాసం అంటారు. పేర్లు కొంచెం పెద్దగా ఉన్నా కాన్సెప్ట్ మాత్రం చాలా లాజికల్. ఇది రియల్ లైఫ్లో ఎలా జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. ఒక చిన్న పాప ముందు తల నిలుపుతుంది, తర్వాత కూర్చోవడం నేర్చుకుంటుంది, ఆ తర్వాతే నడవడం మొదలుపెడుతుంది కదా. ఆ యాంత్రిక వాస్తవికత అంతా ఈ ఖచ్చితమైన వికాస సూత్రాల ఆధారంగానే జరుగుతుందన్నమాట. వండర్ఫుల్ కదా. అధ్యాయం 4 అనువంశికత మరియు పరిసరాల ప్రభావం. అసలు మన ఎదుగుదలను తెర వెనక ఉండి నడిపించేది ఎవరు? ఇక్కడే అంతఃస్రావిక వ్యవస్థ అంటే ఎండోక్రైన్ సిస్టమ్ పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా పిట్యూటరీ లాంటి మాస్టర్ గ్లాండ్స్ రిలీజ్ చేసే హార్మోన్లు మన పెరుగుదలనే కాదు, మన ఎమోషన్స్ను కూడా తమ కంట్రోల్లో ఉంచుతాయి. ఇదొక అద్భుతమైన బయోలాజికల్ మ్యాజిక్. అయితే జీవశాస్త్రం అనేది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. పుట్టుకతో వచ్చే మన జన్యుపరమైన బ్లూప్రింట్ ఎంత ముఖ్యమో, మనం పెరిగే వాతావరణం, నేర్చుకునే విషయాలు, పరిసరాలు కూడా అంతే ముఖ్యం. ప్రకృతి మరియు పెంపకం మధ్య నిరంతరం జరిగే ఈ అద్భుతమైన కలయికే ఒక మనిషి భవిష్యత్తును పూర్తిగా ఆకృతి చేస్తుంది.
అధ్యాయం 5 విద్యావేత్త యొక్క అంతిమ లక్ష్యం. ఇదంతా చూశాక అస్సలు ప్రశ్న అలాగే మిగిలిపోయింది కదా. పిల్లల జన్యుపరమైన సామర్థ్యాన్ని పరిసరాలు అద్భుతంగా తీర్చిదిద్దుతాయని తెలిసినప్పుడు ఉపాధ్యాయులు తమ తరగతి గదులను ఎలా డిజైన్ చెయ్యాలి? ప్రతి విద్యార్థిలోని పూర్తి టాలెంట్ను బయటకు తీయడానికి, వారి జీవితాలను మార్చడానికి ఈ నాలెడ్జ్ ఎలా స్ఫూర్తినిస్తుంది? ఖచ్చితంగా చెప్పాలంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సాధించిన అసలైన విజయం ఇదే. మీ క్లాస్ రూమ్ని మార్చడానికి మీరు సిద్ధమేనా? ఆలోచించండి.